సత్య న్యూస్ నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో గల నబీల్ కాలనీలో పర్యటించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. క్రాంతిరెడ్డికి ఘన నివాళులు అర్పించిన సంకినేని శానంపూడి సైదిరెడ్డి. 27వ తేదీన జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్న జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్దే. సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లే బస్సులను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హరిచందన. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమన్న మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. పట్టభద్రుల ఉప ఎన్నికలకు 1100 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్న జిల్లా ఎస్పీ చందనదీప్తి. రేపు జరగబోయే శాసన మండలి ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు. యాదాద్రిలో ఆలయ అష్టభుజి మండప ప్రాకారంలో నిర్వహించిన శ్రీ సుదర్శన నారసింహ హోమం. ముగిసిన టైక్వాండో కలర్ బెల్ట్ ప్రమోషన్ పరీక్ష. బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బెల్లి లలిత 25వ వర్ధంతి వేడుకలు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నాంపల్లిలో సర్వం సిద్ధం చేసిన అధికారులు. గుండాల మండలం సీతారాంపురం జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఆవరణలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం. రెడ్డి నాయక్ తండాలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి 15,000 రూపాయల మేక బలి. జాతీయ అవార్డుకు ఎంపికైన అంకం చంద్రమౌళి. కొత్తపేట గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట మొదట వార్షికోత్సవ వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో గల నబీల్ కాలనీలో ఆదివారం మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో గల నబీల్ కాలనీలో ఆదివారం మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 4 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి S1DPల నాలా పనులను ప్రారంభించిన సంగతి తెలిసిందే అన్నారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యను త్వరితగతిన పరిష్కరించడానికి నాణ్యత పాటించి పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. 2వ SNDP నాలా పనులు కూడా త్వరితగతిన ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నల్గొండ పార్లమెంటు సోషల్ మీడియా కో కన్వీనర్ కీర్తిశేషులు కొప్పుల క్రాంతిరెడ్డి సంతాప సభ ఆదివారం నెమ్మికల్లులోని వందన గార్డెన్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు, శానంపూడి సైదిరెడ్డిలు కుటుంబ సభ్యులతో కలిసి క్రాంతిరెడ్డి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. భారతీయ జనతా పార్టీ నల్గొండ పార్లమెంట్ సోషల్ మీడియా కో కన్వీనర్ కీర్తిశేషులు కొప్పుల క్రాంతిరెడ్డి సంతాప సభను ఆదివారం నెమ్మికల్లోని వందన గార్డెన్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు, శానంపూడి సైదిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి క్రాంతిరెడ్డి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, రాష్ట్ర నాయకులు మాదగొని శ్రీనివాస్ గౌడ్, చల్లా శ్రీలతారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కర్ణాటి కిషన్, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, మండల అధ్యక్షులు పందిరి రామరెడ్డిలు, జిల్లా మండలాల నాయకులు ఉన్నారు. కొప్పుల క్రాంతిరెడ్డి గారు ఇంత యంగ్ ఏజ్లో 27-28 ఏళ్ళలో చనిపోవడం నిజంగా వాళ్ళ కుటుంబానికి, భారతీయ జనతా పార్టీ కుటుంబానికి కూడా పెద్దలు. తక్కువ టైంలోనే మొత్తం 10 రోజుల్లో కానీ నా విజయం కోసం కానీ ఎంతో కష్టపడు. పార్టీ అంటే పిచ్చున్నలలో ఒకడు. ఆ రోజు జరిగినప్పుడు పొద్దునే చెప్పినప్పుడు అన్నారు, ముందు వాళ్ళేమో కానీ సంఖ్యనే అనుకుంటారు, వాళ్ళ కొడుకుల కంటే కూడా తన దగ్గరనే ఉంటాడు ఎప్పుడు అని చెప్తే ఆయన కూడా బీపీ డౌన్ అయ్యి పాపం చాలా కష్టం ఉంది. ఆయనతో బాగాలేకపోయింది. ఆయన బాగా చేయాలంటే కూడా కష్టమైన ఆ రోజు. కానీ నేను అదే అనుకుంటాను, ఇంటికి వచ్చినప్పుడు మన పిల్లలకి చిన్న జ్వరం వస్తేనే తట్టుకోలేదు, ఇంత పెద్ద కష్టాన్ని తట్టుకునే ధైర్యం
వాళ్ళ అమ్మ నాన్నలకు ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటారు. ఎందుకంటే ఈ మాటల్లో చెప్పలేదు. ఎవరు వచ్చినా చూసినా మన ముందు మనతో పాటు కలిగి తిరిగి ఇంత చిన్న వయసులోనే ఇంతమంది ప్రేమని సంపాదించిన క్రాంతికి ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ అమ్మ నాన్నలకి ధైర్యం కావాలని, అందరం కూడా ఏ సమస్య వచ్చినా అందరం కుటుంబ సభ్యులుగా తోడుంటామని కోరుకుంటూ మరొకసారి క్రాంతికి సంతాపాన్ని తెలియజేస్తూ, దానికి ఇంత బాధ ఏ తల్లిదండ్రులకు రాకూడదు, దానికోసం అందరం కలిసి మీకు తోడుంటామని తెలియజేస్తాము. జోహార్ క్రాంతి రెడ్డి. క్రాంతి రెడ్డి గారి అకాల మరణం ఈరోజు వారి సంతాప సభ ఏర్పాటు చేసుకోవడం ఇది సంతాప సభ ఏర్పాటు చేసుకుంటాం చనిపోతాడని ఊహించిన సంగతి. చనిపోయే రోజు 8:30కు నా ఇంటి దగ్గరికి రావడం, మళ్ళీ 12 గంటలకు కూడా రావడం. అసలు మ్యారేజ్ డే అనేది నా మ్యారేజ్ డే నాకే మేము ఆల్రెడీ మాట్లాడుతున్నాం. వచ్చి కేక్ కట్ చెప్పేయడం, కుటుంబ సభ్యులకు తల్లి తండ్రికి చెల్లి బావ కానీ బంధుమిత్రులకు ఎంత లోటో వాస్తవంగా నేను 3 ఎన్నికల్లో చిన్న వయసులో నా విజయం కోసం ఆకాంక్షించే వాళ్ళలో క్రాంతిరెడ్డి నా కుటుంబ సభ్యులో ఒక వ్యక్తి. అది 2014 కావచ్చు, 19 కానీ 20. అదే మాదిరిగా మన సైదిరెడ్డి గారి ఎన్నికల్లో కూడా పార్లమెంటరీ సోషల్ మీడియా కోకన్వీనర్గా ఉండడం, ఈరోజు ఆ భగవంతుడు ఆ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు కల్పించాలని, ఆ కుటుంబానికి భారతీయ జనతా పార్టీ వ్యక్తిగతంగా మా కుటుంబం అండగా ఉంటుందని ఈ సందర్భంగా మనం చేస్తూ, నేను నాకు మాట్లాడడానికి కూడా మాటలు రావడం లేదు. ఎందుకంటే ఇది దురదృష్టకరం. చేతికొచ్చిన కొడుకును కోల్పోవడం, మరి ఆ కుటుంబ సభ్యులకు నేనే ఆ సంఘటన జరిగిన తర్వాత తట్టుకోలేదు. ఆ తల్లిదండ్రులకు ఏ రకంగా మరి మర్చిపోతారనేది మనమందరం కూడా ఆలోచించాల్సిన విషయం. అందుకే ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యంతో పాటుగా ధైర్యాన్ని ఇవ్వాలి. కొడుకు పోయినాడు, ఆ బిడ్డ అల్లుడే కొడుకుగా వారిద్దరే ఆ తల్లిదండ్రులను కానీ ఆ కుటుంబ సభ్యులను చూసుకునే విధంగా మరి ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు కల్పించే విధంగా కల్పించాలని కోరుకుంటూ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ పోలింగ్ సిబ్బందికి బందోబస్తు ప్రణాళిక విధులు నిర్వహణలో అనుసరించవలసిన విధి విధానాలపై ఆదివారం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే దిశానిర్దేశం చేసి సలహాలు సూచనలు ఇచ్చారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ పోలీస్ సిబ్బందికి బందోబస్తు ప్రణాళిక విధులు నిర్వహణలో అనుసరించాల్సిన విధి విధానాలపై ఆదివారం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే దిశానిర్దేశం చేసి సలహాలు సూచనలు ఇచ్చారు. ఎన్నికల సామాగ్రి తరలించడం, వాటికి రక్షణ కల్పించడం, ప్రాథమిక విధి మార్గంలో అన్ని స్థితిగతులు పరిశీలించాలి. ఇబ్బందులు వస్తే అధికారులకు, స్ట్రైకింగ్ ఫోర్స్ అధికారులకు సమాచారం ఇవ్వాలి అన్నారు.
పోలింగ్ బూత్ను మొబైల్ రూట్ వాహనాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలివెళ్లొద్దు అన్నారు. ఓటర్లను క్యూ లైన్లో ఉంచాలని అన్నారు. పోలీసులు పోలింగ్ బూత్ అధికారి అనుమతి లేకుండా బూత్లోకి వెళ్లవద్దని సూచించారు. ఇతరులను పోలింగ్ బూత్లోకి అనుమతించవద్దు, ఓటర్లతో మర్యాదగా మాట్లాడాలని అన్నారు. ఎస్పీ వెంకట, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీరరాఘవులు, ఎలక్షన్ సెల్ ఇన్స్పెక్టర్ పాండరి, సిఐ రాజశేఖర్ ఉన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా ఆదివారం శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, ఇతర సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లే బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా నల్గొండ జిల్లా కేంద్రంలోనే సెంట్ ఆల్ఫెన్సెస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సామాగ్రి పంపిణీ చేసే రిసెప్షన్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది తరలింపు ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల సందర్భంగా ఆదివారం శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, ఇతర సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లే బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆల్ఫాన్సెస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సామాగ్రి పంపిణీ చేసి రిసెప్షన్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది తరలింపు ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికకు నల్గొండ జిల్లాతో పాటు ఎన్నికలు జరిగే 12 జిల్లాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. శాసన మండలి పట్టభద్రులు ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని, నియోజకవర్గ పరిధిలో మొత్తం 4,63,839 మంది ఓటర్లు నమోదై ఉన్నారని, వారు వారి ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగిందని, ముఖ్యంగా ఇతర ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలకు తేడా ఉందని, ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రాధాన్యత క్రమంలో ఓటర్లు ఓటు వేయాల్సి ఉంటుందని, ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎలా ఓటు వేయాలో క్షుణ్ణంగా తెలుసుకోవాలని తెలిపారు. ఇందుకు గాను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేసే విషయంపై ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోస్టర్లతో పాటు ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగిందని, ఓటరు వారు ఓటు వేసే అభ్యర్థికి ఎదురుగా 1, 2, 3, 4 ప్రాధాన్యత క్రమంలో మాత్రమే అంకెల రూపంలో ఓటు వేయాల్సి ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో సిబ్బందికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, పోలింగ్ రోజున పోలింగ్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ విధించడం జరిగిందని, ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అన్ని పార్టీలకు, పోటీలలో ఉన్న అభ్యర్థులకు వివరాలన్నింటినీ ఇదివరకే తెలియజేయడం జరిగిందని, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్లో శ్రీకృష్ణ యాదవ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు నగదు పురస్కారాలు, సన్మాన కెరియర్ గైడెన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్, శ్రీకృష్ణ యాదయ్య సేవా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రామ్మూర్తి యాదయ్యలు పాల్గొని మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంఐఎం ఫంక్షన్ హాల్లో శ్రీకృష్ణ యాదవ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు నగదు పురస్కారాలు, సన్మాన కెరీర్ గైడెన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శ్రీకృష్ణ యాదవ సేవా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రామ్మూర్తి యాదవ్లు పాల్గొని మాట్లాడుతూ నిరుపేద, మధ్యతరగతి యాదవ కుటుంబాల విద్యార్థులను బలోపేతం చేయడానికి ప్రతి సంవత్సరం నగదు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. పేదరికం సాగు చూపుతూ చదువును ఆపవద్దని హితవు పలికారు. యాదవులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఏ ప్రభుత్వంలోనైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యాదవ విద్యార్థుల జీవితాల్లో వెలుగును నింపడం కోసమే శ్రీకృష్ణ యాదవ సేవా ట్రస్ట్ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. భవిష్యత్తు తరాలకు విద్యార్థులు ఆదర్శంగా నిలవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. సూర్యాపేట జిల్లా యాదవ విద్యార్థులకు భవన నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎంతోమంది యాదవులకు భవనం ఉపయోగపడేలా నిర్మాణం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ రేఖ సత్యం యాదవ్, మర్యాద సైదులు యాదవ్, పోలేబోయిన నరసయ్య యాదవ్, వచ్చే వీరయ్య యాదవ్, జటంగి వెంకటేశ్వర్లు యాదవ్, గొడ్డేటి సైదులు యాదవ్, చలపతిరావు, రాము యాదవ్, వర్రె సుధాకర్ యాదవ్, సుంకరబోయిన వెంకన్నయ్య యాదవ్, భిక్షం యాదవ్, వెంకటేశ్వర్లు యాదవ్, నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రేపు నిర్వహించనున్న పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల భద్రతా చర్యలను పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు. రేపు నిర్వహించనున్న పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా అన్ని రకాల భద్రతా చర్యలను పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా సజావుగా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించుటకు జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ఒక అడిషనల్ ఎస్పీ, 5 డీఎస్పీలు, 22 మంది సిఐలు, 64 మంది ఎస్ఐలతో కలిపి మొత్తం 1100 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. రేపు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జిల్లాలోని 97 పోలింగ్ కేంద్రాలలో జరగబోయే ఓటింగ్లో పట్టభద్రుల నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, మంటను ప్రేరేపించే వస్తువులను అనుమతి లేదని ప్రజలంతా ఇట్టి విషయాన్ని గమనించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ను ఖచ్చితంగా అమలయ్యే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలియజేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల నుండి 100 మీటర్ల దూరంలో ఎవరు ఉండరాదని, ఎన్నికల నియమావళి ప్రకారం పోలీసులు చేపట్టే చర్యలను అతిక్రమిస్తే అట్టి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కావున పోలింగ్ ప్రక్రియకు ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆదివారం వరంగల్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆదివారం వరంగల్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు జరిగాయని, ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలు సోమవారం జరుగుతున్నందున ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని 100% ఓటింగ్ నమోదు చేయాలన్నారు. వివిధ వర్గాలు ప్రభుత్వం తమ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటుంటారు. రైతులు గిట్టుబాటు ధర కావాలని, నిరుద్యోగులు ఉద్యోగాలు రావాలని, యువత ఉపాధి అవకాశాలు కల్పించాలని ఇలా ఎవరికి వారు ఎన్నో కలలు కంటుంటారు. వారి కలలు సాకారం కావాలంటే మంచి నాయకులు కావాలి. మంచి నాయకులు కావాలంటే ఓటర్లు తప్పనిసరిగా 100% ఓటు హక్కు వినియోగించుకొని మంచి నాయకులను ఎన్నుకోవాలని తెలిపారు. ఈ ఎన్నికలలో ప్రజాస్వామ్య పరిరక్షణకు యువత, చదువుకున్న వారు నడుం బిగించి ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సమాచార హక్కు పరిరక్షణ సమితి కోఆర్డినేటర్ గాడిపల్లి మధు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దూడల సాంబయ్య, జయసింగ్ రాథోడ్, సోమ రామ్మూర్తి, సాయిని నరేందర్, చాపర్తి కమర్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన ఓటు హక్కు నమోదు చేసుకున్న పట్టభద్రులందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి, ఓటర్ల శాతం పెంచాలని చెప్పేసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మేము గత ఎన్నికల్లో గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు జరుగుతున్న ఎన్నికలలో ఎలక్షన్ వాచ్ సమాచార పరిరక్షణ ఆధ్వర్యంలో కూడా ఎలక్షన్ వాచ్ కమిటీ ఏర్పాటు చేసి తెలంగాణ CEO వికాస్ రాజు యొక్క ఆదేశాలకు సభలు, సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, మీడియా సంస్థలు ఏర్పాటు చేసి మరి ఈ ఓటర్ల అవగాహన సదస్సులు, ర్యాలీలు, CBC ల్యాబ్పైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మలయాళ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. గత 5-6 నెలల నుంచి కూడా ఎన్నికల అలా ఉంది. ప్రజలందరూ కూడా ఓటు వినియోగించుకుంటారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఓటింగ్ శాతం కన్నా పార్లమెంట్ ఎన్నికలలో ఓటింగ్ శాతం కొంత మెరుగైనప్పటికీ కూడా ప్రధానంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ప్రధానంగా ఏంటి బ్యాలెట్ BVM ద్వారా మనం ఓటు హక్కు అనేది వినియోగించుకున్నాం. ఇప్పుడు శాసనమండలి ఎన్నికల్లో బ్యాలెట్ పత్రం ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఓటు హక్కు అనేది కూడా విద్యావంతులు, మేధావులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు వినియోగించుకుంటారు. ఎందుకంటే డిగ్రీని బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి క్షేత్ర పరిసరాలు భక్తజనంతో ఆదివారం కిక్కిరిశాయి. ఉదయం నుంచే ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆలయ అష్టభుజి మండప ప్రాకారంలో నిర్వహించిన శ్రీ సుదర్శన నారసింహ హోమం, శ్రీ లక్ష్మీ నారసింహస్వామి నిత్య కళ్యాణంలో భక్తులు దంపతులు పాల్గొని వారి మొక్కులు తీర్చుకుంటున్నారు. యాదాద్రి క్షేత్ర పరిసరాలు భక్తజనంతో ఆదివారం కిక్కిరిశాయి. ఉదయం నుంచే ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆలయ అష్టభుజి మండప ప్రకారంలో నిర్వహించిన శ్రీ సుదర్శన నరసింహ హోమం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణం క్రతువులో భక్త దంపతులు పాల్గొని వారి మొక్కులు తీర్చుకుంటున్నారు. అదేవిధంగా వేసవి సెలవులు పూర్తి కావస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో క్షేత్ర పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. దర్శనానికి సుమారు 2 నుంచి 3 గంటల పాటు భక్తులు నిరీక్షించారు. వివిధ విభాగాల ద్వారా స్వామివారికి శనివారం ఒకరోజు 62,55,860 నిత్యాదాయం సమకూరినట్లు ఆలయ భాస్కర్ రావు వెల్లడించారు. నల్గొండలోని ప్రకాశం బజార్లో ఉన్న విన్నర్స్ వరల్డ్ తైక్వాండో అకాడమీలో నల్గొండ జిల్లా తైక్వాండో అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాస్టర్ ఏ ప్రవీణ్ కుమార్ సహకారంతో తైక్వాండో కలర్ బెల్ట్ ప్రమోషన్ పరీక్ష విజయవంతంగా ముగిసింది. అనంతరం వారు మాట్లాడారు. నల్గొండలోని ప్రకాశం బజార్లో ఉన్న విన్నర్స్ వరల్డ్ తైక్వాండో అకాడమీలో నల్గొండ తైక్వాండో అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాస్టర్ ఎం ప్రవీణ్ కుమార్ సహకారంతో తైక్వాండో కలర్ బెల్ట్ ప్రమోషన్ పరీక్ష విజయవంతంగా ముగిసింది. ఈ కలర్ బెల్ట్ ప్రమోషన్ పరీక్షలో 100 మంది విద్యార్థులు వివిధ రకాల బెల్టులలో ప్రమోట్ అయ్యారు. చీఫ్ ఎగ్జామినర్ మాస్టర్ జానకిరామ్ ప్రదీప్ కుమార్ హాజరై ప్రతి విభాగంలోని విద్యార్థులను శారీరక అనువైన శక్తి పరీక్షలతో పాటు పంచింగ్, బ్లాకింగ్, కిక్కింగ్ పరీక్షలతో సహా పరీక్షించారు. ఆ తర్వాత విద్యార్థుల బెల్టులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర విద్యాలయ చైర్మన్ ఎస్ ఆదిత్య సామ్రాట్ గౌడ్, ది తైక్వాండో అసోసియేషన్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మాస్టర్ ఎండి యూనూస్ కమల్, కోశాధికారి అంబటి ప్రణీత్, నసిరుద్దీన్, సీనియర్ క్రీడాకారులు శ్రేష్ఠ, అక్షయ, జశ్వంత్, అభిరామ్, సాద్, నిన్ను, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం బెల్లి లలిత 25వ వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గణం నరసింహ, బీసీ సంక్షేమ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వీరమల్ల కార్తిక్ గౌడ్లు హాజరై మాట్లాడారు. ఆదివారం బెల్లి లలిత 25వ వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన నారాయణపురం మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గణం నరసింహ, బీసీ సంక్షేమ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వీరమల్ల కార్తిక్ గౌడ్లు హాజరై మాట్లాడుతూ
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు నీళ్లు, నిధులు, ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజల కష్టాలను చలించి ఉద్యమమే ఊపిరిగా తన ఆటపాటలతో కాలుకు గజ్జె కట్టి తెలంగాణ ప్రజలను చైతన్యపరిచేందుకు శతవిధాలుగా తీవ్రంగా కృషి చేసిందన్నారు. ఈ ఉద్యమ పోరులో భాగంగా 1997వ సంవత్సరం తెలంగాణ ఉద్యమకారులు భువనగిరిలో నిర్వహించిన దగాపడ్డ తెలంగాణ సభను లలితక్క కీలక పాత్ర పోషించి విజయవంతం చేసిందన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో 4 కోట్ల ప్రజలను తన పాటలతో చైతన్యాన్ని రగిలించిన మలిదశ ఉద్యమ తొలి అమరురాలు తెలంగాణ గాన కోకిల బెల్లి లలితక్క విగ్రహాన్ని హైదరాబాద్లో ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అందె నరేష్ యాదవ్, బైకన్ నరేందర్ యాదవ్, కొప్పు రామకృష్ణ, మర్రి మహేందర్, బద్దం యాదయ్య, నీళ్ల గాలయ్య, పందుల యాదగిరి, కొండా నవీన్, నాతి లక్ష్మణ్, కడారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ పెళ్లి లలితక్క, జోహార్ జోహార్. జోహార్ పెళ్లి లలితక్క, జోహార్ జోహార్. తెలంగాణ మన వీరులకు జోహార్లు, తెలంగాణ మన వీరులకు జోహార్లు. జోహార్లు పెళ్లి లలితక్క, జోహార్ జోహార్. అమర హై పెళ్లి లలితక్క, అమర హై, అమర హై పెళ్లి లలితక్క, అమర హై, అమర హై. జోహార్లు పెళ్లి లలితక్కకు జోహార్ జోహార్. తెలంగాణ దగ్గరికి వెళ్తే మంచిగా జోహార్లు. అమర ఆశయాలను అమర ఆశయాలను వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా సోమవారం నిర్వహించబోయే పట్టభద్రుల ఎన్నికకు నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాన్ని నాంపల్లి తహసీల్దార్ దేవాసింగ్, నాంపల్లి ఎస్ఐ లచ్చిరెడ్డిలు పరిశీలించి దగ్గరుండి ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం వారు మాట్లాడారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా సోమవారం నిర్వహించబోయే పట్టభద్రుల ఎన్నికలకు నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాన్ని నాంపల్లి తహసీల్దార్ దేవాసింగ్, నాంపల్లి ఎస్ఐ లచ్చిరెడ్డిలు పరిశీలించి దగ్గరుండి ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నాంపల్లి మండల పరిధిలో 1287 పట్టభద్రులు కలిగి ఉన్నారని, అందులో మహిళా పట్టభద్రులు 441 మంది, పురుషుల పట్టభద్రులు 846 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద పట్టభద్రుల ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన వస్తువులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందితో భద్రత కల్పిస్తున్నట్లు సత్య న్యూస్ ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది జందారు నరసింహ, నాంపల్లి పంచాయతీ కార్యదర్శి గంజి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ఆవరణలో 2001-2002 ఎస్ఎస్సి బ్యాచ్కు చెందిన విద్యార్థులు, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులకు ఘనంగా శాలువాలు కప్పి పూలమాలలతో సన్మానించినారు. వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఆవరణలో 2001-2002 ఎస్ఎస్సి బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులకు ఘనంగా శాలువాలు కప్పి పూలమాలలతో సన్మానించారు. వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వివిధ శాఖలో ఉద్యోగం చేస్తున్న పూర్వ విద్యార్థులు వారి కుటుంబాల గురించి, పిల్లల గురించి ముచ్చటించుకున్నారు. ఆనాటి కాలంలో చుట్టూ 5 గ్రామాల పిల్లలు సీతారాంపురం జెడ్పీహెచ్ హై స్కూల్లో చదువుకోవడం కోసం భుజంపై పుస్తకాలు పెట్టుకొని నడుచుకుంటూ వచ్చేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చుంచు వెంకటాచలం, కేమిడి సోమయ్య, పురుషోత్తం రెడ్డి, అట్ల విష్ణువర్ధన్ రెడ్డి, హెచ్ఎం లింగస్వామి మధుకర్, శ్రీనివాస్, గూడ నరసింహ, విద్యార్థులు కూరెళ్ల స్వామి, మచ్చ వేణుగోపాల్, జోగు సోమన్న, మజ్జిగ కృష్ణ, తిరుపల్లి లక్ష్మారెడ్డి, బిట్ల నవీన్,
వడ్లకొండ మల్లేష్, భూషకృష్ణ, లగ్గాని పరమేష్, ఆకుపత్ని ఉమేష్, సంపంగి ప్రవీణ్, అన్నపూర్ణ, ఇందిరా, లక్ష్మి, సాయిని బేగం తదితరులు పాల్గొన్నారు. విషయం ఏంటంటే భారతదేశం మ్యాప్ ఉంటుంది కదా, నాకు కింద అస్సాం అనేది అంటే మ్యాప్ అన్ని ఫిల్ చేస్తాము. అస్సాం సంథింగ్ ఏదో ఉంటే నాకు రావట్లేదు, ఏమైందమ్మా ఇంకా అయిపోలేదా అంటే నాకు తెలియట్లేదు ఎక్కడ పెట్టాలంటే బయట బోర్డులో చూసినా సో అందరు ఇట్లనే చూస్తున్నాను. ఎందుకు సార్ ఆమె చూసి వచ్చి రాయమన్నారు అని అంటే నేను ఇప్పుడు ఆమెకు గుర్తు లేదు కదా, ఇప్పుడు ఒకసారి చూపించాను కదా, ఇంకా మైండ్లో ఎప్పటికీ గుర్తుంటుంది అలా చూసి చెప్పడం వల్ల అని तो कालाबान मिस्टर यागा मेमो ओके ओके कजुआल सर ओके वीडियो रिकॉर्ड है నా పేరు రామ్ దయాకర్. ముగ్గురం దయాకర్ పుత్రం ఉండేది. ఒక ఆయన దయాకర్, ఇద్దరు రామ్ దయాకర్లో ఉండేది. నేను సెకండ్, చిన్న ఉండేది. అట్లా గురువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మాది నిర్మల గ్రామం సార్. మేము 9th క్లాస్లో 8th, 9th, 10th చదువుతున్నాము. గుర్తుందా? అది ఎవ్వరు పేర్లు చెప్పలేము, అందరూ కూడా అనుకోకూడదు. అందరూ ముందుండి ఖచ్చితంగా ఈ ప్రోగ్రాము ఎక్కడెక్కడో ఉండి పని ఒక జిల్లాలో కానీ రాష్ట్రంలో దాటి ఉన్నారు కానీ అందరూ ఒక సమూహాన్ని తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేయడం వల్ల చాలా ఒక పండుగ వాతావరణం లాగా అనిపిస్తుంది. ఈ విధంగా పండుగ లాగా అనిపిస్తుంది. ముఖ్యంగా నేను ఏమంటున్నానంటే ఉపాధ్యాయులు పాలన నాకు ఉపాధ్యాయులు మ్యాథ్స్ పరంగా కానీ సైన్స్ పరంగా కానీ ఇంకా అన్ని సబ్జెక్టులు నాకు మంచి ఇలాంటి మద్దతు మంచి సపోర్ట్ చేసింది. అందుకని నేను కూడా ముందుకు వెళ్ళాను. ఇప్పుడు నేను ఒక నేరేశ్వర వ్యాపారంగా నేను పనిచేస్తున్నాను. నాకు తెలుసు అందుకే చూడాలి. అయితే ప్రధానంగా ఏంటంటే ఈ గుర్తుండే విధంగా ఇంకా ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకున్నాం. సరే చెడు మంచి అందరికీ అందరం నచ్చాలని లేదు, అందరం నచ్చకూడదు అనేది లేదు. నచ్చినా నచ్చకుండా ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకున్నాం. నేను చెప్పే విషయం ఏంటంటే చేసుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు సోమన్న ఉన్నాడు, ఒక స్కూల్లో టీచర్గా ఉండి పేద విద్యార్థులను, ఒక తల్లి లేని పిల్లలను ఇద్దరిని తీసుకొని ఆయన ఆర్థికంగా సహకరిస్తూ వాళ్ళిద్దరిని చదివిస్తున్నాడు. అంటే ఆ పిల్లలు ఎంతవరకు వాళ్ళు ఎంతవరకు స్థిరపడే అంతవరకు ఆయన బాధ్యత తీసుకుని ఆయన ఒక బాధ్యత తీసుకున్నాడు. ఇంకొకటి మాది ఒక మహా సేవా సమితి అని మాది ఒక ఫౌండేషన్ ఉన్నది. ఆ ఫౌండేషన్ నుండి ప్రతి నెల ఆర్థికంగా ఒక 200 నుండి 30,000 లక్షల వరకు ఎంతవరకు పారదర్శక అయిన వాళ్ళు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని రెడ్డి నాయక్ తండాకు చెందిన దారావత్ హరిలాల్ నాయక్కు చెందిన సుమారు 15,000 రూపాయల విలువ చేసే మేక శనివారం సాయంత్రం సమయంలో విద్యుత్ ట్రాన్స్ఫారంకు తగిలి అక్కడికక్కడే మరణించినట్లు నిరుపేద కుటుంబానికి చెందిన హరిలాల్ నాయక్ రోదిస్తూ తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని రెడ్డి నాయక్ తండాకు చెందిన దారావత్ హరిలాల్ నాయక్కు చెందిన సుమారు 15,000 రూపాయల విలువ చేసే మేక శనివారం సాయంత్రం సమయంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కి తగిలి అక్కడికక్కడే మరణించినట్లు నిరుపేద కుటుంబానికి చెందిన హరిలాల్ నాయక్ రోధిస్తూ తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ చాలా ప్రమాదకరంగా ఉందని ఎన్నిసార్లు విద్యుత్ అధికారులకు తెలిపినా పట్టించుకోకపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేక స్థానంలో ఇటువైపు రోజు వచ్చే పిల్లలు పెద్దలు ఉంటే పరిస్థితి ఇంతేనా అని ప్రశ్నించారు. ట్రాన్స్ఫార్మర్కు చుట్టూ రక్షణ ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఇంకా పెద్ద ప్రమాదం జరగకముందే స్పందించి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రక్షణ చర్యలు చేపట్టాలని, మేక చావుకు కారణమైన సంబంధిత అధికారులపై విచారణ జరిపించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దేవరకొండ పట్టణంలోని అయ్యప్ప నగర్కు చెందిన అంకం చంద్రమౌళి గత 30 సంవత్సరాలుగా వివిధ రంగాలలో సేవలు చేసినందుకు గాను బహుజన సాహితీ అకాడమీ వారు ఇతని సేవలను గుర్తించి లైఫ్ టైం అచీవ్మెంట్ జాతీయ అవార్డు 2024 గాను ఎంపిక చేశారు. బహుజన సాహితీ అకాడమీ అవార్డు సెలెక్షన్ కమిటీ చైర్మన్ BSCA జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ అవార్డు ఆహ్వాన పత్రాన్ని హైదరాబాద్లోని బహుజన సాహితీ అకాడమీ జాతీయ కార్యాలయంలో అందజేశారు. దేవరకొండ పట్టణంలోని అయ్యప్ప నగర్కు చెందిన అంకం చంద్రమౌళి గత 30 సంవత్సరాలుగా వివిధ రంగాల్లో సేవలు చేసినందుకు గాను బహుజన సాహితీ అకాడమీ వారు ఇతని సేవలను గుర్తించి లైఫ్ టైం అచీవ్మెంట్ జాతీయ అవార్డు 2024 గాను ఎంపిక చేశారు. బహుజన సాహితీ అకాడమీ అవార్డు సెలక్షన్స్ కమిటీ చైర్మన్ BSCA జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ అవార్డు ఆహ్వాన పత్రాన్ని హైదరాబాద్లోనే బహుజన సాహితీ అకాడమీ జాతీయ కార్యాలయంలో అందజేశారు. ఈ సంవత్సరం జూన్ 10వ తేదీన మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించే బహుజన రైటర్స్ 4వ సమావేశం సందర్భంగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందజేయనున్నట్టు తెలిపారు. వెస్టర్న్ ఇండియాలోని ఈ కాన్ఫరెన్స్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, గోవా రాష్ట్రాల నుండి సుమారు 500 మంది డెలిగేట్స్ హాజరవుతారని తెలిపారు. ఈ అవార్డు సెలక్షన్ జిల్లా కమిటీ చైర్మన్ చేసినటువంటి BC సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ బహుజన అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడెం మండలం కొత్తపేట గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట మొదటి వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు అమ్మవారికి బోనాలు అర్పించి నైవేద్యం సమర్పించారు. అనంతరం మాజీ సర్పంచ్ లక్ష్మీ దేవమ్మ సాయన్న మాట్లాడారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తపేట గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట మొదట వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు అమ్మవారికి బోనాలు అర్పించి నైవేద్యం సమర్పించారు. అనంతరం మాజీ సర్పంచ్ లక్ష్మీదేవమ్మ సాయన్న మాట్లాడుతూ పాడి పంటలు సమృద్ధిగా పండి పిల్లాపాపలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో గల నబీల్ కాలనీలో పర్యటించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
క్రాంతిరెడ్డికి ఘన నివాళులు అర్పించిన సంకినేని శానంపూడి సైదిరెడ్డి. 27వ తేదీన జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్న జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్దే. సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లే బస్సులను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హరిచందన. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమన్న మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. పట్టభద్రుల ఉప ఎన్నికలకు 1100 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్న జిల్లా ఎస్పీ చందనదీప్తి. రేపు జరగబోయే శాసనమండలి ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు. యాదాద్రిలో ఆలయ అష్టభుజి మండప ప్రాకారంలో నిర్వహించిన శ్రీ సుదర్శన నారసింహ హోమం. ముగిసిన టైక్వాండో కలర్ బెల్ట్ ప్రమోషన్ పరీక్ష. బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బెల్లి లలిత 25వ వర్ధంతి వేడుకలు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నాంపల్లిలో సర్వం సిద్ధం చేసిన అధికారులు. గుండాల మండలం సీతారాంపురం జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఆవరణలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం. రెడ్డి నాయక్ తండాలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి 15,000 రూపాయల మేక బలి. జాతీయ అవార్డుకు ఎంపికైన అంకం చంద్రమౌళి. కొత్తపేట గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట మొదట వార్షికోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.